నమస్తే. నేను ప్రకృతి వనమూలికల వైద్యశాల నుంచి మాట్లాడుతున్నా. నా పేరు బి డేవిడ్ రాజ్. మరి ఈరోజు ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన ఈ కలబంద మొక్క. కలబంద కొన్ని ప్రాంతాల్లో దీన్ని హిందీలో గీకమారి పట్టు అంటారు, ఇంగ్లీష్లో అలోవెరా అంటారు, తెలుగులో మాత్రం కలబంద అంటారు. కలబంద పేర్లనే మనము బంధాన్ని కలిగి ఉండాలని మీనింగ్ వస్తున్నది. కలబంద దీన్ని కలుసుకోవాలా, కలుసుకొని బంధాన్ని పెంచుకోవాలా. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మొక్క ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన మొక్క. ఇది దేనికోసం పనిచేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఇది అజీర్ణము, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఆకలి లేకపోవడము అలాంటి వారికి ఇందులో ఉన్న తెల్లటి ఏదైతే జెల్ ఉంటుందో అది తీసుకొని జీలకర్ర పౌడర్తో మనం లోపలికి వాడినట్లయితే ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, ఆకలి లేకపోవడము ఇవి మొత్తం నయమైపోతాయి. అదేవిధంగా స్త్రీలు, ఆడవారు ఎంటికలు ఊసిపోతూ ఉంటాయి దూసుకున్నప్పుడల్లా, అలాంటి వారికి ఇంకా ఈ అలోవెరా జెల్లు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కొబ్బరి నూనెలో ఈ జెల్లు, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనెలో కానీ ఈ యొక్క వైట్ జెల్ తీసుకొని అందులో వేసి మంచిగా చిన్న మంట మీద మరిగించి అందులో కొద్దిగా కల్లేపాకు, గుంటగనగరాకు, ఒక 10 గల్ల ఉసిరికాయలు వేసి మంచిగా ఉడకబెట్టి చల్లారిన తర్వాత మనం ఎంటికలకు ఈ కుదుల్లో పెట్టుకున్నామనుకో ఈ కుదుళ్ళు మంచిగా గట్టిగా అయి పొడవైన ఎంటికలు వస్తాయి. అదేవిధంగా ఇది చర్మం యొక్క సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. ముఖంపై మచ్చలు కావచ్చు, నల్ల బొంగు కావచ్చు, చర్మ వ్యాధులు కావచ్చు, వాటికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో పచ్చి పసుపు పెట్టి జెల్లో పెట్టి మనం ఫేస్ వాష్ లాగా అప్లై చేసుకుంటే రోజు పొద్దున కానీ సాయంత్రం కానీ పెట్టుకుంటే మచ్చలు, ముఖం మీద ఉన్న మచ్చలన్నీ వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆడవారికి కావచ్చు, మగవారికి కావచ్చు, వేడి, విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడి కూడా తగ్గాలంటే రోజు ఉదయాన కలబందని మనం పొద్దున సేవించినట్లయితే 100% వేడి తగ్గిపోతుంది. ఇంత అద్భుతమైన మొక్క మనము ఎక్కడైనా కనబడితే తీసుకుపోయి ఇంటికాడ పెట్టుకొని మీరు ఆరోగ్యానికి వాడుకోండి. దీనికి నేల అవసరం లేదు, వాటర్ అవసరం లేదు. ఇది చెట్టు మీద పెడితే చెట్టు మీద కూడా సజీవంగా కొన్ని సంవత్సరాల దాకా ఉండగలదు. ఇల్లుకు కట్టుకుంటే ఇంటికాడ కూడా దానికి ఆకాశంలోనే ఇది జీవించగలదు. అంత అద్భుతమైన మొక్క ఇది. కాబట్టి ప్రకృతి మనకు అందించిన ఈ మొక్కని మనం నిర్లక్ష్యం చేయకుండా భావితరాలకు దీన్ని అందించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దీంతో మనల్ని బంధం కలుపుకోవాలి. అందుకే దీన్ని కలబంద అంటారు. బంధాన్ని మనం కలిగి ఉండాలి దీంతో. ఇంకా దీంతో మూసంబరం తయారవుతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన మొక్క ప్రకృతి మనకు ఇచ్చింది. నిర్లక్ష్యం పెట్టకుండా అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోలు చూడాలంటే నా యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి.